వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే వల్లభనేని వంశీ మావిగన్ను వ్యతిరేకించాడా అని చెప్పేసి నేను టైటిల్ పెడతాం జరిగింది. ఈ రోజున ఆ అంశం గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఆల్మోస్ట్ ఒక 1 డే బ్యాక్ నుంచి వల్లభనేని వంశీకి సంబంధించి ఒక వీడియో చాలా వైరల్ అవుతోంది సోషల్ మీడియాలో. అటు టీడీపీ సోషల్ మీడియా కూడా ఆ వీడియోని వైరల్ చేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉంది. ఒకవైపు మనం చూస్తే తన సన్నిహితులతోని వంశీ ఒక మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. అది గన్నవరంలో. ఆ సన్నిహితులతో కూర్చొని అక్కడ ఒక మందు పార్టీ జరుగుతూ ఉంది. సో ఆ క్రమంలోనే ఆయన కొన్ని కామెంట్స్ చేశారు. అయితే ఆయన ఏం కామెంట్స్ చేశారనేది నిజానికి అక్కడ ఫ్యాక్ట్ చెక్ ఏంటనేది చూస్తే వంశీ క్లారిటీగా ఏ కామెంట్స్ చేశారనేది అక్కడ అర్థం కావట్లేదు. ఆ వీడియోలో క్లారిటీగా ఆడియో కూడా చాలా పూర్ ఆడియో ఉంది, డిస్టర్బెన్స్గా ఉంది. అయితే ఇదే సమయంలో ఆయన మావిగన్న లేకపోతే తొక్క అని జగన్మోహన్ని వ్యతిరేకించినట్టు పూర్తి స్థాయిలో ఆ వీడియో అయితే బయటకు వచ్చింది. అది వైరల్ అవుతూ ఉంది. సో ఇక్కడే ఒక చర్చ ఏంటంటే వల్లభనేని వంశీ లాంటి ఒక వ్యక్తి జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించారు. జగన్మోహన్ రెడ్డి మావిగన్న అనే నినాదాన్ని పూర్తి స్థాయిలో ఆయన డినై చేశారు అంటే ఇది నిజంగా ఒక బ్లాస్టింగ్ అంశమే. ఎందుకంటా ఉన్నాను అంటే వంశీ నిజంగానే జగన్మోహన్ రెడ్డికి ఒక కరడు గట్టిని ఫాలో అయ్యారు. ఒకప్పుడు ఆయన బ్యాక్గ్రౌండ్ టీడీపీ అయి ఉండొచ్చు, అంతకుముందు పరిటాల రవి అంచుడు అయి ఉండొచ్చు. బట్ ఎప్పుడైతే 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారో అప్పటి నుంచి ఆయన కొడాలి నానికి ప్రియమైన శిష్యుడిగా మారిపోయారు. అంతకుముందే వాళ్ళిద్దరికీ మధ్య మంచి స్నేహం ఉండింది. అప్పటి నుంచి ఎప్పుడైతే కొడాలి నాని వైసీపీ నుంచి గెలిచి మంత్రి అయ్యారో 2019లో అప్పటి నుంచి ఆయన టీడీపీని వదిలి వంశీ ఆ పార్టీలోకి రావడం జరిగింది. కొడాలి నానికి ప్రియమైన శిష్యుడు అయిపోయారు. ఇంకా గురువుని మించిన శిష్యుడని ప్రూవ్ చేసుకోవడానికి ఎప్పుడు కూడా ఆయన ఇన్హిబిషన్ ఫీల్ అవ్వాలా, దాచుకోవడానికి కూడా తాను ఫీల్ అవ్వాలా. ఎన్నోసార్లు కొడాలి నాని కంటే తాను 2 ఆకులు ఎక్కువే చదివినట్టు ఆయన ఎన్నోసార్లు మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయన్నమాట. అలాంటి వంశీ అంటే జగన్మోహన్ రెడ్డి స్కిన్ సేవ్ చేయడం కోసం, నాని అంటే ఈయనకన్నా ముందే ఎప్పుడో 10 ఏళ్ళ ముందే వైసీపీలోకి వెళ్ళిపోయినారు. అయినా సరే అలాంటి నాని కంటే తానే ఎక్కువ అని ప్రూవ్ చేసుకోవడం కోసం, జగన్మోహన్ రెడ్డి స్కిన్ సేవ్ చేయడం కోసం, జగన్మోహన్ రెడ్డి కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉండేవాళ్ళు వంశీ. ఎంత దారుణంగా చంద్రబాబు నాయుడిని, ఆయన ఫ్యామిలీని, లోకేష్ని టార్గెట్ చేశారంటే వంశీ అవి ఎప్పుడు కూడా చరిత్రలో నిజంగా లెక్కించదగిన సందర్భం అది. ఎందుకంటే ఎలాగైతే మంచి విషయాలు జరిగితే సువర్ణాక్షరాలతో లెక్కిస్తూ ఉంటారో ఇలాగే ఇట్లాంటివి జరిగితే కూడా అలాగే చరిత్రలో రికార్డులుగా ఉండిపోతాయి. ఇలాంటి నేతలు పొలిటీషియన్స్గా ఉండకూడదు అని చెప్పి భవిష్యత్ తరాలు నేర్చుకునేందుకు అవకాశం ఉంటుందన్నమాట. అలాంటి వాటిని చరిత్రలో నిక్షిప్తం చేస్తే అలాంటి ఆణిముత్యాలు మాట్లాడారు వంశీ. మాటకు ముందు చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేయడం, గట్టిగా మాట్లాడితే లోకేష్ పుట్టుకుని టార్గెట్ చేయడం, ఇంకా గట్టిగా మాట్లాడితే లోకేష్ తల్లి అయిన భువనేశ్వర్ని క్యారెక్టర్ అసోసియేషన్ చేయడం, అంత దారుణంగా ఇతను కామెంట్ చేసేవాళ్ళు. గట్టిగా ఎవరైనా కౌంటర్ ఇస్తే జూనియర్ ఎన్టీఆర్ని తొక్కేయడానికే చంద్రబాబు నాయుడు లోకేష్ని ప్రమోట్ చేస్తూ ఉన్నారు. మీరు చంద్రబాబు నాయుడిని గెలిపిస్తే జూనియర్ ఎన్టీఆర్ని పూర్తిగా తొక్కేస్తారు. ఒకవైపు జూనియర్ ఎన్టీఆర్ ఏమో నాకు రాజకీయాలతో సంబంధం లేదు అని చెప్తారు. నేను ఆ పార్టీ మా తాత పార్టీనే కానీ నేను ఇప్పుడు రాజకీయాల్లో లేను, సినిమాల్లో బిజీగా ఉన్నానని చెప్తారు. సినిమాల్లో బిజీగా ఉన్న వ్యక్తిని లోకేష్ ఎలా తొక్కేస్తారు? లోకేష్ కోసం చంద్రబాబు నాయుడు ఎలా తొక్కేస్తారు? అతను రాజకీయాల్లోకి వద్దామన్నప్పుడు కదా తొక్కేసే అంశాలు తెర మీదకి వచ్చేది. అతను పూర్తిగా క్వైట్ ఆపోజిట్లో అతని సినిమాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు లోకేష్ రాజకీయాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటూ ఉన్నారు. అలాంటప్పుడు వాళ్ళిద్దరికీ ఎలా పోలిక తీసుకొస్తారు? మీరే బలవంతంగా కొంతమంది ఆ తారక్ ఫ్యాన్స్ మీద బలవంతంగా మీరు రుద్దే ప్రయత్నం చేశారు. అతను విలన్ చేశారు మీరు అసలు నిజంగా టీడీపీకి, ఈ కొడాలి నాని అండ్ ఈ సోకాల్డ్ వంశీ ఇద్దరు కలిసి. సో అలాంటి వంశీ అంటే జగన్మోహన్ రెడ్డి 10 మాటలు మాట్లాడమంటే ఈ 150 మాటలు మాట్లాడేవాళ్ళు. ఆ స్థాయిలో కాంట్రవర్సీ చేసి అలా జగన్మోహన్ రెడ్డి కంటే వైసీపీలో ఉన్న నేతల కంటే తానే కరుడుగట్టిన జగన్మోహన్ రెడ్డి ఫాలోయర్గా పూర్తి స్థాయిలో ప్రింట్ వేయించుకున్నారు తన మీద. అలాంటి వంశీ మొన్నటి ఎన్నికల్లో ఓడిపోవడం జరిగింది. ఓడిపోయిన తర్వాత పార్టీ ఆఫీస్ తగలబెట్టిన కేసులో ఆయన జైల్లో ఉన్నారు. జైలు నుంచి వచ్చిన తర్వాత ఆయన ఆహార్యం, ఆయన భాష, ఆయన వేషధారణ మొత్తం మారిపోయింది. అసలు గట్టిగా మాట్లాడితే ఆ పక్కన ఉన్న నేతలు గుర్తుపట్టలేదు ఆయన. సో అలాంటి వంశీ ఇప్పుడు కనీసం గన్నవరం మీదే ఆయన సరిగ్గా ఫోకస్ పెట్టలేకపోతూ ఉన్నారు. వంశీ జైల్లో ఉన్న సమయంలో కూడా గన్నవరంలో ఆల్టర్నేటివ్గా ఏదైనా ఆప్షన్ చూద్దామని జగన్మోహన్ రెడ్డి ఆలోచన కూడా చేశారు ఆ రోజున. ఇప్పుడు వాళ్ళ భార్య అయిన పంకజశ్రీకి కూడా టికెట్ ఇస్తారేమో, లేకపోతే దుట్టా రామచంద్రరావు కూతురైన సీతారామ లక్ష్మికి టికెట్ ఇస్తారేమో జగన్మోహన్ రెడ్డి అనే చర్చ కూడా చాలా సీరియస్గా జరిగింది ఆ రోజున. ఆప్షన్ కూడా చూశారు జగన్మోహన్ రెడ్డి. అయితే వంశీ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో కాన్షియన్స్ మీద ఫోకస్ పెట్టాలని జగన్మోహన్ రెడ్డి ఆదేశించిన ఈరోజు వంశీ ఆ దిశగా ఫోకస్ పెట్టలేకపోతూ ఉన్నారు. అయితే ఇదే క్రమంలో గతంలో ఎంపీగా ఎలాగైతే ఆయన కంటెస్ట్ చేసి ఓడిపోయారో జగన్మోహన్ రెడ్డి కూడా అలాంటి ఆలోచన చేస్తారని ఒక చర్చ అయితే ఉంది కానీ బట్ నాట్ ఎట్ క్లారిటీ ఆ అంశం మీద. అటు కొడాలి గురించి వంశీ గురించి అయితే ఇలాంటి చర్చ జరుగుతుంది కానీ బట్ క్లారిటీ అయితే లేదు పార్టీ వైపు నుంచి. ఇక్కడ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి మావిగన్ అన్నారో మచిలీపట్నం పేరుని నాని అండ్ దెన్ ఆయన కొడుకుది, ఇటు వెస్ట్కి వస్తే అది అంబటి రాంబాబు కాన్స్టిట్యున్సీ. సో అందుకే వాళ్ళు అంత ఆనందాన్ని ఆపుకోలేక ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి ప్రమోట్ చేస్తూ ఉన్నారు. మరి పక్కనే ఉన్న వంశీ ఇంకా ఎక్కువ ప్రమోట్ చేయాలి కదా. ఈరోజు ఆ వీడియోలో వినిపిస్తున్నట్టు, ఆ వీడియోలో చెప్తున్నట్టు వంశీ మావిగన్ని తిట్టుంటే అది జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించడమే కదా.
జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకిస్తున్నారు అంటే పూర్తి స్థాయిలో ఆ పార్టీని ఆయన క్విట్ చేస్తున్నట్టే కదా. అంటే జగన్మోహన్ రెడ్డి కూడా గన్నవరం కాన్స్టిట్యున్సీ నుంచి వల్లభనేని వంశీని పక్కన పెట్టినట్టే కదా. ఆ వీడియో పూర్తి స్థాయిలో వైరల్ అవుతుందంటే దాన్ని ఎక్కడ వంశీ లాంటి వాళ్ళు బయటకు వచ్చి ఖండించలేదంటే వాళ్ళు నిజంగానే జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడినట్టే కదా. వన్ డే నుంచి వైరల్ అవుతా ఉంది అంశం. మావిగన లేదు తొక్క లేదని వంశీ మాట్లాడారు అంటే అది జగన్మోహన్ రెడ్డిని ఆయన నిర్ణయాన్ని పూర్తి స్థాయిలో తప్పట్టినట్టే కదా. సో ఇక్కడ వల్లభనేని వంశీకి సంబంధించి ఆ పార్టీలో అంత చర్చ జరగడానికి కారణం ఏంటంటే ఇదే. వంశీ వ్యతిరేకిస్తున్నాడంటే కొడాలి నాని కూడా మావిగని వ్యతిరేకించినట్టే ఆబ్వియస్లీ. సో అందుకనే ఈ రోజున ఆ స్థాయిలో వంశీ చర్చనీయాంశం అవుతూ ఉన్నారు. ఇప్పటికైనా సరే వంశీ లాంటి వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇవ్వడమో ఒక ప్రెస్ నోట్ ఇవ్వడమో బయటకు వచ్చి దాన్ని ఖండించే ప్రయత్నం చేస్తే జగన్మోహన్ రెడ్డి ఆగ్రహానికి గురికాకుండా ఉంటారు. లేకపోతే దీనికి రెప్లికా ఏంటనేది కొద్ది రోజుల్లోనే వాళ్ళు చూసే అవకాశం ఉంటుంది. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు యూట్యూబ్ ఛానల్.